తెల్లారితే చాలు సూర్యుడు ఏదో పగబట్టినట్టు భగభగమంటున్నాడు. 10 గంటలు దాటితే చాలు ఎండ సుర్రుమంటోంది. ఈ ఏడాది ఎండలు ఎక్కువని, వర్షాలు తక్కువని వాతావరణ శాఖ కూడా తేల్చేసింది. ఇంతకీ ఈ వేసవి తాపానికి కారణం ఎవరు? ఈ ఎండలు ఇంకా తగ్గవా? ఇంకా ఏప్రిలే దాటలేదు, కానీ ఎండలు మాత్రం 42 డిగ్రీలు దాటేశాయి. ఇక ముందు ఇంతేనా? ఇక మన అంతమేనా? రోహిణీ కార్తె రాకముందే పగులుతున్న రోళ్లు, ఏప్రిల్ దాటకముందే 42 డిగ్రీలు దాటిన ఎండలు, తెల్లారితే చాలు భగభగమంటున్న సూర్యుడు. ఇది ప్రకృతి ప్రకోపమా లేక స్వయంకృతమా? అయ్యబాబోయ్, ఇవే ఎండల్రా బాబు అని ప్రతి ఒక్కరూ ఠారెత్తిపోతున్నారు. ఏప్రిల్ దాటకముందే ఎండలు 42 డిగ్రీలు దాటేశాయి. మన సూర్యుడు ఇదే వేడి కొనసాగిస్తే రాబోయే మే నెలలో భారతదేశం అట్ల పెనంలా మలమలా మాడిపోవాల్సిందే. ఆ దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోవాల్సిందే. జనం మీద ఏదో పగబట్టినట్టు ఏప్రిల్లోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. చూస్తుంటే ముందు ముందు ఎండలు మరింత మండిపోయేలా ఉన్నాయి. రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి ఇప్పుడు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇప్పుడు ఉన్న ఎండల్ని చూస్తుంటే వచ్చే నెలలో ఏకంగా ఇవి 50 డిగ్రీలు క్రాస్ అయిపోతాయన్న భయాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలలో కూడా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగల నుంచి తప్పించుకోవటానికి ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఎక్కడా ఉపయోగం లేకపోతోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల వాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక తెలంగాణ జిల్లాల ప్రజలు వడగాల్పులకు అల్లాడిపోతున్నారు. బయటికి వెళ్ళాలంటే అసలు భయంగా ఉంది. మేము ఇంకా రెగ్యులర్గా అంటే నేను మెడికల్ రిప్ చేస్తాను యాక్చువల్లీ. ఇక డ్యూటీ చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో ఇంకా భయంకరంగా ఉంది. ఇట్స్ బికమ్ వెరీ టెరిబుల్. ఇంకా మేలో అయితే ఇట్స్ గోయింగ్ టు బి అ హార్డ్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. ఏమంటే రీసెంట్లీ ఐ సీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అప్పుడే ఆమెకు సన్ స్ట్రోక్ కూడా వచ్చేసింది. ఇంకా అప్పుడు సమ్మర్ యాక్చువల్ స్టార్ట్ కూడా కాలేదు, బట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మేలో అయితే ఇట్ విల్ బి అ హార్డ్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. ఎండలు బాగున్నాయి, ఇప్పుడే చాలా ఉన్నాయి. ఇంకా ముంగడికి ఎంత ఉన్నదో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే ఇంత ఎండ ఉంది, ఇంకా ముంగడికి ఎంత ఉన్నదో చాలా అని ఇబ్బంది పడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధికంగా ఆదిలాబాద్, ఖమ్మం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాదులో 40 డిగ్రీలకు పైగానే ఎండ మండిపోతోంది. ఇక ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఇదే స్థాయిలో ఎండతో పాటు ఉక్కపోత ప్రజల్ని అతలాకుతలం చేస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి సీజన్లో దేశంలోనే అత్యధికంగా వడగాల్పులు వీచే ప్రాంతాల జాబితాలో ఈ ఏడాది తెలంగాణ కూడా చేరింది. వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులు మహారాష్ట్ర మీదుగా తెలంగాణను కూడా కబళించనున్నాయి. అందుకే ఏప్రిల్ నెలలోనే ఇక్కడి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేశాయి. ఇవి వచ్చే నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాదు, ఈ మే నెలలో కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు కూడా దాటే అవకాశముందని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో రాజస్థాన్ మీదుగా వేడిగాలులు తెలంగాణ వైపు రాబోతున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 47 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలోని అట్లాగే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకి వడగాల్పులు, అట్లాగే తీవ్ర వడగాల్పులు అంటే మనకి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ పైన నమోదయ్యి మనకి సాధారణం కన్నా కూడా 5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఏపీలో కానీ అట్లాగే రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు కూడా మనకి ఎక్కువగా నమోదయ్యి మనకి వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు కూడా మే నెలలోని అట్లాగే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎండల ప్రభావం అన్ని రంగాల మీద తీవ్రంగా పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో భానుడి ధాటికి 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మరోపక్క పంట చేతికొచ్చినా కోతకు వీలు పడటం లేదు. వేలాది ఎకరాలలో పంట కోతకు సిద్ధంగా ఉన్నా ఎండలకు భయపడి కూలీలు కోతలకు వెళ్లడం లేదు. గ్రామాలలో పరిస్థితి ఇలా ఉంటే నగరాలలో కూడా చాలా మంది ఎండల్ని చూసి కాయకష్టం చేసే పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. ఎండలు రోజు రోజుకి విపరీతంగా ఉన్నాయి సార్. బయట రావాలంటేనే అగ్గిసేకరణ పడినట్టు ఉన్నది, రావాలంటే భయం వేస్తూ ఉన్నది. ఎండ అయినా వానకైనా ఏడ ఉదిడదాం కొంచెం ఎండకి మరీ అసలు ఏడదాం కూడా ఎండ ఉన్నది. బయట రావాలంటే అసలు ఎండ మోకం మాడి పుడుస్తున్నది.
రోజులు పెట్టి బాగానే ఎండగా ఉందండి. ఉక్కపోస్తుంది, బాగా ఉక్కపోస్తుంది. కూలి పనికి వెళ్ళలేకపోతున్నాం అండి. గుబగుబల ఇళ్ళంతా కూడా ఉండలేకపోతున్నాం అండి. ప్రస్తుతానికి కూడా ఉండలేకపోతున్నాం అండి. తెలుగు రాష్ట్రాలలో పగలు 10 దాటితే చాలు సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. బయటకొస్తే ఎర్రటి నిప్పుల కుంపటి మీద నడుస్తున్నట్టుగా ఉంటోంది. ఇంట్లో ఉంటే కొలిమిలో మాడిపోతున్నట్టు ఉంది. బయటకొస్తే పెనం మీద అడుగులేస్తున్నట్టుగా ఉంది. ఇక రోడ్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అడుగులు బయట పెడితే ఎర్రటి నిప్పుల కుంపటి మీద నడుస్తున్నట్టుగా ఉంటోంది. ఈ వేడిగాలులకు తోడు ఉక్కపోతలు, అటు కరెంటు కోతలు పరిస్థితి మరింత దిగజారుస్తున్నాయి. ఎండలు బాగా ఎదిరిపోతున్నాయి. బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఉక్కపోత ఎక్కువైపోయింది, చెమట తడిసిపోతున్నాం. మేము బయటకు వచ్చి కష్టపడకపోతే మాకు ఇల్లు గడవదు పరిస్థితి. ఇప్పుడే ఎలా ఉందంటే మే నెలలో ఇంకెలా ఉండదు అని భయంగా ఉంది. మనకి ఎండ బాగానే ఉందండి సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేను పెద్ద ముసలాన్ని బండి రాదే లాగుతాను. బయటికి వెళ్ళాలంటే లాగలేకపోతాను, కూర్చోవాలంటే కూర్చోలేకపోతాను. ఇంకా మండు వేసవి రాకముందే నీటి కొరత కూడా మొదలైపోయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని రిజర్వాయర్లు దాదాపుగా అడుగంటిపోయాయి. ఇక గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువులు, కుంటలు ఎండిపోయాయి. చాలా చోట్ల తాగటానికి కూడా మంచినీళ్లు దొరకటం లేదు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మే నెలలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. హైదరాబాద్లో గడిచిన 50 ఏళ్లలో ఏప్రిల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మాత్రమే. 2016లో ఈ నెలలో 43.3 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఇప్పుడు అదే రేంజ్లో టెంపరేచర్ పరుగులు పెడుతోంది. సగటు ఉష్ణోగ్రత కన్నా ఇప్పుడు వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా పరిస్థితి ఇలాగే ఉంది. ఉత్తరాదిన భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఢిల్లీ, పంజాబ్, అమృత్సర్ వంటి ప్రాంతాలలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ టెంపరేచర్ ఇప్పటికే 44 డిగ్రీలకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాశ్మీర్లో కూడా ఇదే టెంపరేచర్ నమోదయ్యే ప్రమాదం లేకపోలేదు. దేశ రాజధానిలో ఈ వేసవి వేడి ఉడికించేస్తోంది. అక్కడ ఉదయం 7 నుంచే సూర్యుడు తన స్టామినా చూపిస్తున్నాడు. ఓవరాల్గా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మేలో ఇక మరణమే అని సామాన్యులు భయపడుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా భానుడు మండిపోతుంటే రాబోయే మే, జూన్ ఇంకెలా ఉండబోతున్నాయి? ఈ ఏడాది ఎండలు ఎక్కువని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. గతంలో కన్నా 2 డిగ్రీలు అదనంగా సూర్యుడు వాయించేస్తాడని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఏప్రిల్ సగటు కన్నా ఎక్కువగా భగభగమంటున్న భానుడు ముందు ముందు ఇంకెంతలా మండిపోను? ఈ ఏడాది ఎండలు మండిపోవటం గ్యారంటీ అన్నది వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరిక. ఎందుకంటే తాజాగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ తెలుగు రాష్ట్రాలలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల వేడి దీన్ని కూడా క్రాస్ అయిపోయింది. సరిగ్గా 46 ఏళ్ల కిందట 1973 ఏప్రిల్ 30న హైదరాబాద్లో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్లో ఎప్పుడూ ఆ స్థాయిలో వేడి నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఏప్రిల్ సగం పూర్తి కాకముందే 42 డిగ్రీల ఎండ దాటిపోతోంది. సూర్యుడు దాటి చూస్తుంటే ఈ ఏడాది అంతకు మించిపోయేలా భానుడి భగభగలు తప్పవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ నెల చివరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్క హైదరాబాద్లో 42 డిగ్రీలు ఉంటే 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 43 దాటి పైపైకి పరుగులు తీస్తున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు అడుగుపెట్టడం దగ్గర నుంచే నిప్పులవాన కురిపిస్తున్నాడు. దీనికి తోడు రాబోయే రోజుల్లో మాడు పగిలే ఎండలతో పాటు భీకరమైన వడగాల్పులు కూడా వీస్తాయన్న వార్తలు తెలంగాణ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది శీతాకాలంలో కూడా పెద్దగా చలి నమోదు కాలేదు. మరోపక్క మార్చి మొదలు కాకముందు నుంచే భానుడి ప్రతాపం పెరిగిపోయింది. నెల గడిచే కొద్దీ సూర్యుడు నిప్పులవాన కురిపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సూర్యుడు సెగ చూస్తుంటే ఈ నెల చివరికల్లా 46 డిగ్రీలకు ఎండ రీచ్ అయి 50 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టేయటం ఖాయంలా కనిపిస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. 1966 జూన్ 2న తెలుగు రాష్ట్రాలలో 45.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఈ ఏడాది ఆ రికార్డు మే మొదటి వారంలోనే చెరిగిపోయేలా కనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది ఇంత భారీ ఉష్ణోగ్రతలకు ఎల్నినో కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. 11 ఏళ్లకోసారి ఉష్ణమండల ప్రాంతాలను ముంచెత్తే ఈ కరువు పవనాలు ఇప్పుడు భారత్ సహా మధ్య ఆసియాను ముంచెత్తనున్నాయి.
అందుకే గత ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. ఇక శీతాకాలం కూడా చలి పుట్టలేదు. ఇప్పుడు వేసవిలో భానుడి సెగ మండించేస్తోంది కూడా ఇందుకే. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం వేసవి కాలంలో మాత్రమే ఉండే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎల్నినో చాలా బలహీనంగా ఉందని, దీనివల్ల ఈ ఏడాది వర్షాలకు పెద్దగా ఢోకా లేదని వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. నిజానికి ఇప్పుడు వచ్చిన ఎల్నినో ప్రభావం 2016-18 మధ్యనే ఉంటుందని భావించారు. కానీ అది కాస్త మరో ఏడాది పాటు తన ప్రభావాన్ని కొనసాగించేలా ఉంది. అయితే ఈ ఏడాది నైరుతి సీజన్ మొదలయ్యేసరికి మాత్రం సీనంతా మారిపోతుందంటున్నారు. కరవుతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది సగటున 96% వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఈ ఏడాది వర్షపాతం కూడా సామాన్యంగానే ఉంటుందని ఇటీవలే స్కైమెట్ అంచనా వేసింది. ఆపై ఇప్పుడు భారత వాతావరణ శాఖ సగటు వర్షపాతం నమోదవుతుందని చెప్పుకొచ్చింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాబోయే ఋతుపవన కాలంలో 96% వర్షపాతము నమోదయ్యే అవకాశం ఉన్నాయి. అంటే 96% లాంగ్ పీరియడ్ యావరేజ్, అంటే 50 సంవత్సరాల యావరేజ్ పోల్చుకున్నప్పుడు 96% వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ±5% తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన భారతదేశాన్ని మొత్తం చూసినట్టయితే ఈ యావరేజ్ అనేది 81 సెంటీమీటర్స్ ఉంటుంది. సో తెలంగాణకి 755 మిల్లీమీటర్లు, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 580 మిల్లీమీటర్లు, రాయలసీమకి 350 మిల్లీమీటర్ల చొప్పున యావరేజ్గా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి బలహీనమైన ఎల్నినో కండిషన్స్ ఉన్నాయి. అదే కండిషన్స్ ఈ మాన్సూన్ అయిపోయేంత వరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆఖరిలో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెము ఎల్నినో కండిషన్స్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గతంలో కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయన్న వార్త కాస్త తెరిపినిస్తున్నా ఇప్పుడు మండిపోతున్న ఎండలు మాత్రం భయం పుట్టిస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత ముందు ముందు మరింత పెరుగుతుందన్న వాస్తవం మాత్రం వెన్నులో చెమటలు పుట్టిస్తోంది. రాబోయే మే నెలలో పశ్చిమ వాయువ్య భారతదేశం నుంచి భారీగా పొడిగాలులు మహారాష్ట్ర, విదర్భ మీదుగా తెలుగు రాష్ట్రాల వైపు వీచే అవకాశం భారీగా ఉంది. ఈ పొడిగాలులకు అక్కడ ఎండతోడైతే వాటిలో తేమ పూర్తిగా ఆవిరైపోయే ప్రమాదముంది. అప్పుడది మరింత తీవ్రమైన వడగాలులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తక్షణ చర్యలు తీసుకోకపోయినా జనం పిట్టల్లా రాలిపోవాల్సిందే. వర్షాల సంగతి అలా ఉంచితే ఇప్పుడు రాబోయే ఎండల బారి నుంచి తప్పించుకోవటం ఎలా అని సామాన్యులు భయపడుతున్నారు. కాస్త సంపన్నులు ఏసీలతో మేనేజ్ చేసినా సామాన్యుల పరిస్థితి ఏంటని అంతా భయపడుతున్నారు. ఈ ఎండలకు పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం పడబోతోంది. నిజానికి గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఏప్రిల్ నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. సూర్యుడు ఏటేటా ఎందుకింతలా మండిపోతున్నాడు అనుకుంటున్నారా? అయితే అసలు నిజం వినండి. ఎండలు మండిపోవటానికి సూర్యుడు కారణం కాదు, చేజేతులా మనం చేసుకుంటున్న పాపాలే. ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ పెరిగితే భూమి మీద 10% జీవరాశులు అంతరించిపోతాయి. మరి ఇదే ఉష్ణోగ్రత 10 డిగ్రీలు పెరిగితే మన పరిస్థితి ఏంటి? పచ్చని పొడమిని నిప్పుల కొలిమిలా మారుస్తోంది ఎవరు? ఎవరి పాపం ఎవరికి? వేల ఏళ్లుగా మానవుడు ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నా గడిచిన 4 దశాబ్దాలుగా నమోదైన ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ కాలేదు. దీనికి మానవుడి అభివృద్ధి కాంక్ష కూడా కారణమే. గత 6-7 దశాబ్దాలుగా సాగిన మానవ అభివృద్ధి ఫలితంగా మొదలైన గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మానవ మనుగడనే సవాల్ చేస్తోంది. ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ముంచుకొస్తున్న ముప్పును కళ్ల ముందుకు తెస్తున్నా మానవ నైజం మారటం లేదు. అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత, దాని ఫలితాలే ప్రకృతి ప్రకోపాలు, ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వేడి హాఫ్ సెంచరీ దాటుతోందంటే కారణం ఇదే. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే మరో 300 ఏళ్లలో భూమిపై జీవం పూర్తిగా కనుమరుగైపోవటం ఖాయమంటున్నారు పరిశోధకులు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే చిన్న చిన్న జీవులు మరణించి ఆపై అలా అలా జీవ సమతుల్యం దెబ్బతిని పచ్చని భూమంతా నెర్రలిచ్చిన ఎడారైపోతుంది. మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 40 దాటినా మన ఒళ్ళు తట్టుకోలేదు. కానీ ఈ వేసవిలో ఉష్ణోగ్రత చాలా చోట్ల 50 డిగ్రీలు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇంతలా వేడి పెరిగిపోతే మానవ శరీరంలో కీలకమైన అవయవాలన్నింటి పనితీరులో మార్పు వస్తుంది. దీనినే హైపోథర్మియా అంటారు. ఇది మరింత పెరిగితే ప్రాణాలు కూడా హరీమంటాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే 20 ఏళ్లలో భూతాపం వల్ల ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీలు పెరిగే ప్రమాదముంది. అప్పుడు మనిషి అంతర్గత అవయవాలు కుక్కర్లో వేసిన బంగాళదుంపల్లా ఉడికిపోతాయి. అది చివరికి మానవ అంతానికే దారితీస్తుంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేలాది జీవజాతులు అంతరించిపోయాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనగలిగే జీవులు కూడా కనుమరుగైపోయాయి.
ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరో 2 దశాబ్దాలలోగా భూతాపాన్ని తగ్గించకపోయినా మరో 300 ఏళ్ల తర్వాత భూమి నిర్జీవమైపోవటం ఖాయం. అడవులు కొట్టేసి పరిశ్రమలు పెట్టేస్తున్నాం, బిల్డింగులు కట్టేసి భూమాతనే కబళించేస్తున్నాం. ఇలా గత 3 దశాబ్దాల్లో పెరిగిన పారిశ్రామికీకరణ మన వాతావరణంలో రక్షణగా ఉన్న ఓజోన్ పొరకు చిల్లులు పెడుతోంది. అసలేంటి భూతాపం? సూర్యుడు ఎందుకింత రెచ్చిపోతున్నాడని అనుకుంటున్నారా? అయితే వినండి, రెచ్చిపోతోంది సూర్యుడు కాదు, ఇక్కడ చచ్చిపోతోంది భూమి అన్నది అసలు సంగతి. సూర్యుడు ఉపరితలంపై వేడి 3 లక్షల డిగ్రీలు ఉంటుంది. ఆ వేడంతా భూమిని తాకేందుకు వచ్చేటప్పుడు పైన ఉన్న వాతావరణం ఓజోన్ పొర దానిలో అతినీలిలోహిత కిరణాలను అడ్డుకుని వేడి ఎండను మాత్రమే భూమి మీదకు పంపుతుంది. కానీ నిత్యం పరిశ్రమలు, వాహనాలు, ఎండ తట్టుకోలేక పెట్టుకునే ఏసీలు, వాసన కోసం కొట్టుకునే బాడీ స్ప్రేల లాంటి వాటి వల్ల విడుదలయ్యే ఉద్గారాలన్నీ ఆ ఓజోన్ పొరకు చిల్లులు పెడుతున్నాయి. మనకి ఈ మధ్యన ఏమైంది, పట్టణాలలో ఈ చెరువులు ఇవి ఉన్నాయి, వాటన్నిటిని నాశనం చేసాం. గ్రీన్ బెల్ట్ అంతా నాశనం చేసాం. అవి ఉంటేనన్నా కొంత టెంపరేచర్ను కిందికి తీసుకొచ్చేవి, గాలి వచ్చేది మనకు. ఇప్పుడు కోస్ట్కు పోతే మీకు సీ బ్రీజ్ అని, ల్యాండ్ బ్రీజ్ అని వస్తుంది. ఆ సీ బ్రీజ్ వచ్చినప్పుడు చల్లగా వచ్చి ఈ టెంపరేచర్ను ఇది చేస్తుంది. అలాగనే మనకు వాటర్ బాడీస్, ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నప్పుడు ఈ ఈ గాలిలు వచ్చేసి టెంపరేచర్ను తీసుకొస్తుంది. మనమేమో నాశనం చేసుకుంటున్నాం వాటిని పట్టణాలలో. పల్లెటూళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇంతకుముందు పొలాల గట్టు వెంబడి చెట్లు ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేవు. మొత్తం తీసేసి వాళ్ళకి షెల్టర్ అనేది లేదు. పొలంలో పనికి పోతే మధ్యాహ్నం లంచ్ టైంకి ఆ చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు అవి ఏమీ కూడా లేవు. అంటే మనం చేసుకున్న తప్పిదాల వల్ల ఇంకొక టెంపరేచర్ ఇంపాక్ట్ని పెంచుకుంటున్నాం. అభివృద్ధి చెందిన మానవుడు వాడుతున్న అన్ని వస్తువుల వల్ల నానాటికి భూమి మీద వేడి పెరిగిపోతోంది. ఎండలో వెళ్లేటప్పుడు మనం గొడుగు వేసుకుంటాం. ఒకవేళ గొడుగు తీసేస్తే ఎండ నేరుగా మన మీద పడుతుంది. ఇక్కడ వాతావరణం విషయంలోనూ జరుగుతోందదే. మనల్ని గొడుగులా కాపాడుతున్న ఓజోన్ పొరకి మనమే కాలుష్యంతో చిల్లులు పెడుతున్నాం. క్రమంగా ఓజోన్ పొర దెబ్బతినటంతో సూర్యుడి వేడి నేరుగా మనమీదే పడుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఇది ఏటేటా పెరగటంతో ధృవాల వద్ద మంచు కరిగిపోతూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 21వ శతాబ్దం చివరికల్లా ప్రస్తుత సముద్ర మట్టాలు 18 నుంచి 59 సెంటీమీటర్ల వరకు పెరిగి తీర ప్రాంతాలు చాలా వరకు మునిగిపోతాయి. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఎల్నినో వంటివి సుదీర్ఘకాలం పట్టి పీడిస్తున్నాయి. అంతేకాదు, ఏటా వర్షపాతం తగ్గిపోవటం, విపరీతమైన ఎండలు, హైదరాబాద్ లాంటి ఎత్తుగా ఉన్న నగరాలలో కూడా వేసవిలో ఉక్కపోత, ఋతువులు గతి తప్పటం ఇవన్నీ ఆ మృత్యువుకు సంకేతాలే. రేడియేషన్ పెరగటం వల్లే ఈ ప్రమాదాలన్నీ ఒక్కొక్కటిగా మానవుడి మీద దాడి చేస్తూ మొత్తం జీవాన్నే కబళించేస్తున్నాయి. మనం ఎండలను చూసి సూర్యుడిని తిట్టుకుంటూ ఉంటాం, కానీ మనం చేస్తున్న తప్పుల్ని మాత్రం పట్టించుకోం. ఇది ఏ ఒక్కరి తప్పిదమో కాదు. ఈ తిలాపాపంలో తలా ఒక్కరికి పిడికడు భాగముంది. అభివృద్ధి ముసుగులో అడవుల్ని నరికేస్తున్నాం, ప్రకృతిని కలుషితం చేస్తున్నాం, నదుల్ని కబళించేస్తున్నాం, పచ్చదనానికి పాడెకట్టి కాంక్రీట్ జంగిళ్ల వేడి మధ్య చెమటలు కక్కుతూ బతికేస్తున్నాం. అందుకే ఎండలు ఇలా మండిపోతున్నాయి, ఋతుపవనాలు అలా పారిపోతున్నాయి. ఇంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే ఏముంది, వేసవి వెళ్ళిపోయాక అంతా బాగానే ఉంటుంది కదా అని అనేసుకోకండి. ఇలా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగటం మన సంతానోత్పత్తి సామర్థ్యం మీద, ఆహార ధాన్యాల ఉత్పత్తికి ప్రతికూలంగా మారుతోందన్న వాస్తవం చాలామందికి తెలీదు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే వరి ఉత్పత్తి 25% పడిపోతుంది. ఒకప్పుడు మార్స్ మీద కూడా జీవం ఉండేది, కానీ అక్కడ ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగి మార్స్ అయస్కాంత క్షేత్రం నాశనమై అరుణగ్రహం నిర్జీవమైపోయింది. ఇదే ప్రమాదం భూమికి కూడా పొంచి ఉంది. ఇప్పుడు 50 డిగ్రీలు ఉంటేనే ఇలా చస్తున్నాం. మరి మరో 20 ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రత 60కి రీచ్ అయితే మనం ఏమవుతామో ఊహించండి. మన పిల్లలు, మనవలు ఎలా బతకాలో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం చేసిన తప్పిదాల్ని మనమే దిద్దుకుందాం. పచ్చదనాన్ని పెంచి భూమిని, మన భవిష్యత్తును కాపాడుకుందాం.